Okay, good evening, everyone. చూడండి, ఇది ఒక చిన్న టాపిక్. జనరల్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ స్టోరేజ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. జనరల్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ స్టోరేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అంటే చూడండి, క్యాబినెట్స్ షెల్ఫ్స్ లో హజార్డస్ కెమికల్స్ స్టోరేజ్ చేసినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాబినెట్? షెల్ఫ్స్, ఇది షెల్ఫ్స్ అంటే చిన్న అల్మారాలు. చూడండి, ఇవి క్యాబినెట్. క్యాబినెట్ అంటే పెద్ద అల్మారాలు. పెద్ద అల్మారాలు, చిన్న అల్మారాల్లో ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది మన టాపిక్. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్ లో 2-3 టైమ్స్ అడిగాడు. మీరు జనరల్ గా రాసేవచ్చు, కానీ కొద్దిగా పాయింట్స్ తెలిస్తే కొద్దిగా ఎక్కువ ఎలాబరేషన్ చేసి రాయొచ్చు. ఓకే, ద టాపిక్ నేమ్ ఈజ్ general precautions to be taken for cabinet and shelf storage of hazardous chemicals. Cabinet means పెద్ద అల్మారాలు. దిస్ ఈజ్ ద క్యాబినెట్ అండ్ దిస్ ఈజ్ ద షెల్ఫ్. షెల్ఫ్ అంటే చిన్న అల్మారాలు. వీటిని కంటైనర్స్ అని అంటారు. అంటే కెమికల్స్ నిల్వ ఉంచే కంటైనర్స్. వీటిని జాడీలు అని కూడా అంటారు. సో కమింగ్ టు ద పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను. 20 పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఫస్ట్, మెయింటైన్ ఏ లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ యూజ్డ్ ఆర్ స్టోర్డ్. అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క లిస్ట్, మీరు ఏంటంటే ఉపయోగిస్తున్నారు, స్టోరేజ్ చేస్తున్నారు, వాటి యొక్క లిస్ట్ ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. ఎష్యూర్ ఆల్ కంటైనర్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్. కంటైనర్స్ అంటే ఏంటంటే జాడీలు. ఈ పర్టికులర్ జాడీలు అన్ని మంచి కండిషన్లో ఉండాలి, అన్బ్రేకబుల్ కంటైనర్స్ అయి ఉండాలి. వాటికి ప్రాపర్గా లేబుల్ చేయాలి. అంటే చూడండి, లేబుల్డ్ అంటే ఫ్లామబుల్ కెమికల్స్ అన్ని రెడ్ లేబుల్, యాజ్ వెల్ యాజ్ మన రియాక్టివిటీ కెమికల్స్ అన్ని ఎల్లో లేబుల్ ఉండాలి క్లియర్గా. అండ్ హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి బ్లూ లేబుల్, స్పెసిఫిక్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి వైట్ లేబుల్ తోటి చేయాలి. నెక్స్ట్, థర్డ్ పాయింట్, రివ్యూ స్టోర్డ్ ఐటమ్స్ అట్లీస్ట్ ఇయర్లీ, మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్స్. అంటే జనరల్గా ఎక్స్పైరీ డేట్ అయిపోతుంటాయి కదా, ఆ పర్టికులర్ స్టోరేజ్ అయిన కెమికల్స్ సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేయాలి. ఏదైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన కెమికల్స్ని తీసి పక్కన పెట్టేటట్టు ఉండాలి. నెక్స్ట్, ఎన్ష్యూర్ ద కంటైనర్స్ అండ్ క్యాప్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ఎన్ష్యూర్ మెటీరియల్స్ ఇన్ స్టేబుల్. అంటే పర్టికులర్ కంటైనర్స్ లో క్యాప్లు గట్టిగా బిగించేటట్టు ఉండాలి, అందులో మెటీరియల్ కూడా స్టేబుల్ గా ఉండేటట్టు ఉండాలి. తర్వాత మనకి డు నాట్ స్టోర్ కెమికల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ సాగ్రిగేటెడ్ బై ది హజార్డ్ కేటగిరీ. అంటే మెటీరియల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో స్టోరేజ్ చేయకూడదు. ఎందుకంటే హజార్డస్ కెమికల్స్ అన్నది 4 రకాల కింద వర్గీకరించారు కాబట్టి దేర్ మే బి ఫ్లామబుల్ కెమికల్స్, దేర్ మే బి రియాక్టివ్ కెమికల్స్, దేర్ మే బి టాక్సిక్ కెమికల్స్, దేర్ మే బి స్పెసిఫిక్ కెమికల్స్. ఈ 4 కెమికల్స్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టకూడదు. అంటే చూడండి, అన్ని ఫ్లామబుల్ కెమికల్స్ అన్ని ఒక దగ్గర, టాక్సిక్ కెమికల్స్ అన్ని ఒక దగ్గర స్టోరేజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు. ఎందువల్ల? ఫ్లామబుల్ కెమికల్ పక్కన రియాక్టివ్ కెమికల్ పెట్టారంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్. సో డు నాట్ స్టోర్ ద కెమికల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మంచి పాయింట్ ఇది. అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ సాగ్రిగేటెడ్ బై హజార్డ్ కేటగిరీ. హజార్డ్ కేటగిరీ అనుగుణంగా ఆ పర్టికులర్ కెమికల్స్ ని స్టోరేజ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి డు నాట్ స్టోర్ ది ఇన్కంపటబుల్ కెమికల్స్ క్లోజ్ ప్రాక్సిమేట్లీ టు ఈచ్ అదర్. ఇన్కంపటబుల్ కెమికల్స్ అంటే అనుకూలంగా లేని రసాయనాల్ని ఒకదాని దగ్గర ఒకటి క్లోజ్ గా స్టోరేజ్ చేయకూడదు. ఇందాక చెప్పాను కదా, ఫ్లామబుల్ కెమికల్స్ పక్కన రియాక్టివ్ కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయకూడదు. ఇన్కంపటబుల్ కెమికల్స్ అంటే అనుకూలంగా, అంటే మనకి తరచుగా వాడే రసాయనాల్ని ఒకదాని దగ్గర ఒకటి క్లోజ్ గా ఉంచకూడదు అని.
నెక్స్ట్ అవాయిడ్ ఫ్లోర్ కెమికల్ స్టోరేజ్, ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద కెమికల్స్ ని స్టోరేజ్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్స్. యాంటీ రోల్ లిప్స్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ అంటే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ టు అవాయిడ్ స్పిల్స్, unintended breakage of cabinet, and it provides cabinetry for ventilation, separation and reaction. సో మంచి పాయింట్, ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్స్ అంటే షెల్ఫ్స్ కి యాంటీ రోల్ లిప్స్ ప్రొవైడ్ చేయాలి. యాంటీ రోల్ లిప్స్ అంటే ఏంటి? ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ టు అవాయిడ్ స్పిల్స్ అండ్ అన్ఇంటెండెడ్ బ్రేకేజ్ ఆఫ్ క్యాబినెట్, ఆ క్యాబినెట్ బ్రేక్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ క్యాబినెటరీ ఫర్ వెంటిలేషన్, సెపరేషన్, రియాక్షన్ ప్రొవైడ్ చేయడానికి యాంటీ రోల్ లిప్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, మన ప్రొవైడ్ షెల్ఫింగ్ దట్ కెన్ బి క్లీన్డ్ అండ్ వోంట్ బి సోక్ అప్ స్పిల్డ్ మెటీరియల్. ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ షెల్ఫ్స్ లో ఏదైనా ఒలిగిపోయిన రసాయనాలని క్లీన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ ఆ రసాయనాలు సోక్ అవ్వకుండా చూడాలి. ఒకవేళ సోక్ అవుతే రోడెంట్స్ వస్తాయి, ఎలకల నివాసం ఏర్పాటు అవుతుంది. సో ప్రొవైడింగ్ షెల్ఫింగ్ దట్ కెన్ బి క్లీన్డ్ అండ్ వోంట్ బి సోక్ అప్ స్పిల్డ్ కెమికల్స్ తోటి దాన్ని ఉంచకూడదు. నెక్స్ట్, స్టోర్ ద కెమికల్స్ బిలో ది ఐ లెవెల్. ఇప్పుడు ఆ క్యాబినెట్ లో షెల్ఫ్స్ లో ఉండే కెమికల్స్ ఐ లెవెల్ కిందనే స్టోరేజ్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, డు నాట్ స్టోర్ ద కెమికల్స్ ఆన్ టాప్ ఆఫ్ ది షెల్ఫ్ యూనిట్స్ ఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. ఎట్టి పరిస్థితుల్లో చూడండి, ఈ పర్టికులర్ పైన ఈ తాలూకా ర్యాక్ పైన కెమికల్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ ఫ్లామబుల్ క్యాబినెట్ అనుకో, దానిపైన ఏ రకమైన కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు. అంటే ఈ క్యాబినెట్ పైన కెమికల్స్ స్టోరేజ్ చేయకూడదు అని అంటున్నాడు. ఓకే, do not store the chemicals on top of the shelf units or on the top of the flammable storage cabinets. Flammable storage cabinets మీద ఎట్టి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయకూడదు అని అంటున్నాడు. నెక్స్ట్, అవాయిడ్ యూజ్ ఆఫ్ అడ్జస్టబుల్ సపోర్ట్స్ విత్ క్లిప్స్. అంటే ఒక అడ్జస్టబుల్ సపోర్ట్స్ వాడాలి ఎప్పటికప్పుడు క్లిప్స్ ద్వారా. నెక్స్ట్ పాయింట్, స్టోర్ ద సివియర్ పొజిషన్ ఇన్ డెడికేటెడ్ క్యాబినెట్స్. అంటే మనకి సివియర్ పొజిషన్ అంటే ఏంటి? మనకి సివియర్ పొజిషన్ ఇన్ డెడికేటెడ్ క్యాబినెట్స్ అంటే చూడండి, అంటే మనకి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. అంటే మనకు తీవ్రమైన స్థానాలు అంటే మనకి ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ని వాటిని అంకితమైన క్యాబినెట్స్ లో మాత్రమే పెట్టాలి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద లేబుల్ స్టోరేజ్ ఏరియా బై ది కెమికల్ గ్రూప్. చూడండి, ఆ పర్టికులర్ స్టోరేజ్ ఏరియాని కెమికల్ గ్రూప్ అనుగుణంగా లేబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైర్ హజార్డ్స్ అన్ని కెమికల్స్ ఒక ఏరియా దగ్గర పెడితే దానికి రెడ్ లేబుల్ వేయాలి పర్టికులర్ దానికి స్టోరేజ్ ఏరియాకి. అదే రియాక్టివిటీ హజార్డ్స్ ఉండే కెమికల్స్ కి మనకి ఎల్లో లేబుల్ వేయాలి. నెక్స్ట్, స్టోర్ ద ఫ్లామబుల్ లిక్విడ్స్ కంటైనర్ ఓవర్ 10 gallons ఇన్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. అంటే ఆల్మోస్ట్ 10 gallons అంటే 1 liter ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3.75 liters. 10 gallons అంటే అప్రాక్సిమేట్ గా 40 liters. 40 liters ఆ కెమికల్ కంటైనర్ ని ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్ లో పెట్టాలి. స్టోర్ ద ఫ్లామబుల్ లిక్విడ్ కంటైనర్స్ ఓవర్ 10 gallons ఇన్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. అంటే ఆ ఫ్లామబుల్ లిక్విడ్ మనకి 40 liters ఉందంటే కంపల్సరీగా ఆ పర్టికులర్ స్టోరేజ్ క్యాబినెట్స్ లో పెట్టాలి, ఆ పర్టికులర్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్ లో పెట్టాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ఆల్వేస్ రివ్యూ ద కెమికల్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ప్రాపర్ స్టోరేజ్ ప్రొసీజర్. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనుగుణంగా చదివి దానికి అనుగుణంగా స్టోరేజ్ చేయాలి అని అంటున్నాడు. నెక్స్ట్, డు నాట్ స్టోర్ ది గ్లాస్ కెమికల్ కంటైనర్స్ ఆన్ ది ఫ్లోర్ ఆర్ విండో ఎడ్జెస్. కొన్ని కెమికల్స్ మన గ్లాస్ కంటైనర్స్ లో నిల్వ ఉంచుతారు, అవి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద విండో ఎడ్జెస్ మీద పెట్టకూడదు, పెడితే పగిలిపోతాయి అన్నమాట.
సో అది నెక్స్ట్ కెమికల్ స్టోరేజ్ ఏరియా షుడ్ బి వెల్ లిట్, అప్రాక్సిమేట్లీ వెంటిలేటెడ్ అండ్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ ది ఎసిల్స్, ఎగ్జిట్స్ ఆర్ అండ్ హీట్. అంటే ఆ పర్టికులర్ కెమికల్ స్టోరేజ్ ఏరియా మంచి వెలుతురు ఉండేటట్టు ఉండాలి, అప్రాక్సిమేట్లీ వెల్ వెంటిలేటెడ్ అండ్ కెప్ట్ అవే ఫ్రమ్ ది ఎసెల్స్. అంటే ఆ పర్టికులర్ స్టోరేజ్ ఏరియా, ఎసెల్స్ అంటే మధ్యదారులు, నడుస్తున్న దారిలో ఉండకూడదు, ఎగ్జిట్స్ పారిపోయే మార్గాల్లో ఉండకూడదు, వేడి ఉదజల్లే ప్రాంతాల్లో ఉండకూడదు. నెక్స్ట్ మినిమైజ్ ది స్టోరేజ్ ఆన్ ది ల్యాబ్ బెంచ్ ఇన్ ఫ్యూమ్ హుడ్స్ అండ్ అదర్ వర్క్ ఏరియాస్. ఏదైనా కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు ఎక్కువ మోతాదులో కెమికల్స్ అన్నది ఆ ల్యాబ్ బెంచ్ దగ్గర ఉండకూడదు. ఫ్యూమ్ హుడ్స్ అంటే పొగ గొట్టాల దగ్గర కెమికల్స్ ఉంచకూడదు, అదర్ వర్క్ ఏరియా దగ్గర ఉంచకూడదు. సరే, అంటే మనకి సరిపడా కెమికల్స్ మాత్రమే పట్టుకొచ్చుకొని ఆ ల్యాబ్ బెంచ్ మీద ఎక్స్పెరిమెంట్స్ ప్రాసెసింగ్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ది స్టోర్డ్ కెమికల్స్ ఆఫెన్ ఫర్ ఎక్స్పైరేషన్, డిటోరేషన్ అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ. ఎప్పటికప్పుడు కెమికల్స్ ని తనిఖీ చేయాలి, అవి ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఏ డేట్ లో ఎక్స్పైర్ అవుతున్నాయి, దాని యొక్క మన డిటరేషన్ ఎప్పుడు క్షీణించిపోతున్నాయి, దాని యొక్క కెమికల్ ఇంటిగ్రిటీ అంటే రసాయనిక పరమైన సామర్థ్యం ఎంతవరకు ఉంది అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తర్వాత డు నాట్ ఓవర్ క్రౌడ్ ది షెల్ఫ్, అంటే షెల్ఫ్లో ఎక్కువ కెమికల్స్ కుక్కేయకూడదు, అంటే లిమిటెడ్ కెమికల్స్ కంటైనర్స్ మాత్రమే ఆ పర్టికులర్ షెల్ఫ్ లో ఉంచేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి అవాయిడ్ స్టోరేజ్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అబౌవ్ ది షోల్డర్ హైట్, అంటే కెమికల్స్ ని షోల్డర్ హైట్ లోపే ఉండేటట్టు ఉండాలి. లార్జ్ కంటైనర్ అప్రాక్సిమేటరీ 1 gallon ఆర్ లార్జర్, అంటే 1 gallon అంటే అప్రాక్సిమేట్ గా 4 liters సంబంధించిన కంటైనర్స్, లిక్విడ్స్ అండ్ కరోజివ్ మెటల్స్ షుడ్ బి స్టోర్డ్ నో హయ్యర్ దాన్ ఐ లెవెల్. ఐ లెవెల్ మించి లోపే మనకి స్టోరేజ్ చేయాలి. ఐ లెవెల్ దాటి నిల్చున్నప్పుడు, ఐ లెవెల్ దాటి హైట్ లో ఈ పర్టికులర్ ఉన్నాయి కదా మన కరోజివ్ కెమికల్స్ కానీ అదర్ కెమికల్స్ ని ఐ లెవెల్ దాటి పెట్టి మనకు ఉంచకూడదు పర్టికులర్ కంటైనర్స్. నెక్స్ట్ లేబుల్ ది కెమికల్ స్టోరేజ్ క్యాబినెట్స్ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కెమికల్ ఫ్యామిలీ ఆర్ హజార్డ్ క్లాసిఫికేషన్ ఫౌండ్ దేర్. అంటే చూడండి, రియాక్టివిటీ కెమికల్స్ అన్ని ఒక షెల్ఫ్ దగ్గర పెడతాం కదా, దానికి రెడ్ లేబుల్ వేసేయాలి. ఫైర్ హజార్డ్స్ సంబంధించిన కెమికల్స్ అన్ని ఒక క్యాబినెట్ లో పెడతాం, దానికి మనకి రెడ్ లేబుల్. అదే రియాక్టివిటీకి అయితే ఎల్లో లేబుల్, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసేవి అయితే బ్లూ లేబుల్. ఆ రకంగా ఆ పర్టికులర్ కెమికల్ ఫ్యామిలీ అనుగుణంగా ఆ పర్టికులర్ షెల్ఫ్ మీద, క్యాబినెట్ మీద కలర్ వేసేటట్టు ఉండాలి. చూడండి, మొత్తం మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 20 పాయింట్స్ ఉన్నాయి. ఇందులో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22 పాయింట్స్ ఇచ్చాను. మీరు ఈ 22 పాయింట్స్ జాగ్రత్తగా ఎగ్జామినేషన్ లో అప్లై చేస్తే యూ కెన్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ చేయమంటారా, వేరే టాపిక్ వెళ్ళిపోమంటారా? రిపీట్ వన్స్ అగైన్. కాదండి, పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి కదండి. పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇది ఇంకోసారి రిపీట్ చేశాను అనుకోండి, ఇంకో టాపిక్ టైం సరిపోదు, అది నా బాధ. చూడండి, ఇందులో ఏం లేదు. చూడండి, హజార్డస్ కెమికల్స్ స్టోరేజ్ ఏరియా. హజార్డస్ కెమికల్స్ ని ఎక్కడ స్టోరేజ్ చేస్తుంటారు? క్యాబినెట్ లో కానీ షెల్ఫ్ లో కానీ. షెల్ఫ్ అంటే చిన్న అల్మారాలు, క్యాబినెట్ అంటే పెద్ద అల్మారా. దీన్ని క్యాబినెట్ అని అంటారు, దీన్ని షెల్ఫ్ అని అంటారు. దీంట్లో హజార్డస్ కెమికల్స్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది. ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. మెయింటైన్ ఏ లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ యూజ్డ్ ఆర్ స్టోర్డ్, అంటే ఆ క్యాబినెట్స్, షెల్ఫ్స్ లో ఏ కెమికల్స్ రవాణా మనం నిల్వ ఉంచుతున్నామో అన్నది ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. ఎష్యూర్ ఆల్ కంటైనర్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్స్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్. కంటైనర్స్ అంటే ఏంటి? జాడీలు. ఇందులో జాడీల్లో మంచిగా కెమికల్ ఉండాలి, అది మంచి కండిషన్ లో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన కంటైనర్స్ ఉండకూడదు, దానికి ప్రాపర్ గా లేబుల్ అయి ఉండాలి. రివ్యూ ది స్టోర్డ్ ఐటమ్స్ అట్లీస్ట్ ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారి అవి మనకి ఎప్పటికప్పుడు సమీక్షించాలి.
మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ ఏజ్ సెన్సిటివ్ మెటీరియల్స్, అంటే ఎక్స్పైర్ అవుతున్న కెమికల్స్ ఏంటి గమనించి వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించేటట్టు ఉండడం. ఎన్ష్యూర్ కంటైనర్స్ అండ్ క్యాప్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ఎన్ష్యూర్ మెటీరియల్స్ ఆర్ స్టేబుల్, అంటే ఆ పర్టికులర్ కంటైనర్స్ లో క్యాప్స్ గట్టిగా బిగించేటట్టు ఉండాలి, అందులో మెటీరియల్ కూడా స్టేబుల్ అయ్యేటట్టు ఉండాలి. తర్వాత డు నాట్ స్టోర్ ది కెమికల్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ సాగ్రిగేటెడ్ బై హజార్డ్ కేటగిరీ. ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్స్ అంటే ఏతో వచ్చే కెమికల్స్ అన్ని ఒక దగ్గర, బితో వచ్చే కెమికల్స్ అన్ని ఒక దగ్గర పెట్టకూడదు. అంటే ఏ కేటగిరీ కెమికల్స్ ఆ కేటగిరీలో పెట్టాలి. అంటే రియాక్టివిటీ హజార్డ్ క్రియేట్ చేసేవి ఎల్లో లేబులింగ్ ఉండేవి ఒక దగ్గర, వైట్ లేబులింగ్ ఉండే కంటైనర్స్ ఒక దగ్గర, తర్వాత మనకి బ్లూ లేబుల్ కంటైనర్స్ అన్ని ఒక దగ్గర అలాగా పెడతాను అకార్డింగ్ టు ద హజార్డ్ కేటగిరీ ప్రకారంగా. తర్వాత డు నాట్ స్టోర్ ది ఇన్కంపటబుల్ కెమికల్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమేట్లీ టు ఈచ్ అదర్. అంటే ఇన్కాంపటబుల్ కెమికల్స్ అంటే తరచుగా వాడే రసాయనాల యొక్క కంటైనర్స్ ఒకదాని దగ్గర ఒకటి పెట్టకూడదు, ఎందుకంటే తగిలి కెమికల్ స్పిల్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ అవాయిడ్ ఫ్లోర్ కెమికల్ స్టోరేజ్, ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద కెమికల్స్ స్టోరేజ్ ఇవ్వకూడదు. ప్రొవైడ్ యాంటీ రోల్ లిప్స్ ఆన్ షెల్ఫ్, ఇది మంచి పాయింట్. యాంటీ రోల్ లిప్స్ అంటే పర్టికులర్ షెల్ఫ్స్ కి క్యాబినెట్స్ కి యాంటీ రోల్ లిప్స్ పెట్టాలి. యాంటీ రోల్ లిప్స్ అంటే ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ యాంటీ రోల్ లిప్ టు అవాయిడ్ స్పిల్స్ అండ్ అన్ఇంటెండెడ్ బ్రేకేజ్ ఆఫ్ క్యాబినెట్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ క్యాబినెటరీ ఫర్ వెంటిలేషన్, సెపరేషన్ అండ్ రియాక్షన్. అంటే యాంటీ రోల్ లిప్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏంటి, అది క్యాబినెట్స్ ఎట్టి పరిస్థితుల్లో పగలకుండా కాపాడుతాయి, ఆ పర్టికులర్ క్యాబినెట్స్ లో ప్రాపర్ వెంటిలేషన్, సెపరేషన్, రియాక్షన్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఆ తర్వాత ప్రొవైడ్ షెల్ఫింగ్ దట్ కెన్ బి క్లీన్డ్ అండ్ వోంట్ బి సోక్ అప్ స్పిల్డ్ కెమికల్స్. ఆ పర్టికులర్ కంటైనర్స్ లో షెల్ఫ్స్ లో ఉంటాయి కదా, షెల్ఫ్స్ లో కంటైనర్స్ తీసుకున్నప్పుడు కొన్ని కెమికల్స్ ఒలిగిపోతాయి కదా, ఆ కెమికల్స్ ఎప్పటికప్పుడు సోక్ అవ్వకుండా చూసుకోవాలి, దాన్ని ఇమీడియట్ గా క్లీన్ చేసేయాలి, లేకపోతే రోడెంట్స్ వస్తాయి. నెక్స్ట్ స్టోర్ ద కెమికల్స్ బిలో ద ఐ లెవెల్ లోపే ఉండాలి. నెక్స్ట్ డు నాట్ స్టోర్ ద కెమికల్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది షెల్ఫ్ యూనిట్స్ ఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్. ఎప్పుడు షెల్ఫ్ల పైన అంటే ఇవి ఉన్నాయి కదా మనకి ఈ పర్టికులర్ షెల్ఫ్ల పైన కెమికల్స్ యొక్క కంటైనర్స్ పెట్టకూడదు. ఇది ఒకళ్ళ ఫ్లామబుల్ మన షెల్ఫ్ అనుకోండి, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో పైన పెట్టకూడదు ఏ రకమైన కెమికల్ కంటైనర్స్. తర్వాత అవాయిడ్ మనకి యూజ్ ఆఫ్ అడ్జస్టబుల్ సపోర్ట్స్ విత్ క్లిప్స్, ఓకేనా. తర్వాత స్టోర్ ది సివియర్ పొజిషన్స్ ఇన్ డెడికేటెడ్ క్యాబినెట్స్, అంటే అత్యంత మన ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్, వాటిని మనం డెడికేటెడ్ క్యాబినెట్స్ లోనే పెట్టాలి. లేబుల్ ది స్టోరేజ్ ఏరియా బై ది కెమికల్ గ్రూప్, అంటే చూడండి ఫైర్ హజార్డ్స్ అన్ని ఒక లేబుల్, రియాక్టివిటీ హజార్డ్స్ అన్ని ఒక లేబుల్, హెల్త్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్ని ఒక లేబుల్ వేయాలి. స్టోర్ ద ఫ్లామబుల్ లిక్విడ్స్ క్వాంటిటీస్ ఓవర్ 10 gallons ఇన్ ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్. ఆ పర్టికులర్ ఫ్లామబుల్ కంటైనర్ మనకు ఆ ఫ్లామబుల్ లిక్విడ్ యొక్క క్వాంటిటీస్ 10 gallons ఉందనుకోండి, 10 gallons అంటే 1 gallon ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3.7 liters. 10 gallons ఉందంటే కంపల్సరీగా ఫ్లామబుల్ స్టోరేజ్ క్యాబినెట్స్ లోనే పెట్టాలి. ఆల్వేస్ రివ్యూ ద కెమికల్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆర్ సేఫ్టీ డేటా షీట్స్ ఫర్ ప్రాపర్ స్టోరేజ్ ప్రొసీజర్, అంటే ఏ రకంగా స్టోరేజ్ చేయాలన్నది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో మనం చదువుకోవాలి. నెక్స్ట్ డు నాట్ స్టోర్ ది గ్లాస్ కెమికల్ కంటైనర్స్ ఆన్ ఫ్లోర్ ఆర్ విండో ఎడ్జెస్, అంటే గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ మీద, విండో ఎడ్జెస్ మీద పెట్టకూడదు, పెడితే బ్రేక్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ కెమికల్ స్టోరేజ్ ఏరియా షుడ్ బి వెల్ లిట్, మనకి అప్రాక్సిమేట్లీ వెంటిలేటెడ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ది ఎస్ఎల్స్, ఎగ్జిట్స్ అండ్ హీట్. కెమికల్ స్టోరేజ్ ఏరియా ఆ పర్టికులర్ క్యాబినెట్స్ లో మంచి వెలుతురు వచ్చేటట్టు ఉండాలి, అండ్ అవి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్స్ మధ్యదారుల్లో ఉండకూడదు, ఎగ్జిట్స్ పారిపోయే మార్గాల్లో ఉండకూడదు, వేడి జల్లే మార్గాల్లో ఉండకూడదు.
నెక్స్ట్ మినిమైజ్ ది స్టోరేజ్ ఆన్ ల్యాబ్ బెంచ్ ఇన్ ఫ్యూమ్ హుడ్స్ అండ్ అదర్ వర్క్ ఏరియాస్. అంటే కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ ప్రాసెసింగ్ చేస్తున్న వాళ్ళు ఆ ల్యాబ్ బెంచ్ మీద తక్కువ మోతాదులో కెమికల్స్ మాత్రమే తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ కంటైనర్స్ ఆ పర్టికులర్ ఫ్యూమ్ హుడ్స్ దగ్గర, అంటే పొగ గొట్టాలు యాజ్ వెల్ యాజ్ అదర్ వర్క్ ఏరియా దగ్గర స్టోరేజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ది స్టోర్డ్ కెమికల్స్ ఆఫెన్ ఫర్ ఎక్స్పైరేషన్, డిటోరియేషన్ అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ. ఎప్పటికప్పుడు కెమికల్స్ ని తరచుగా తనిఖీ చేస్తూ ఉండడం, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం, మన డిటోరియేషన్ ఎప్పుడు క్షీణించిపోతుందో చెక్ చేయడం, అండ్ కెమికల్ ఇంటిగ్రిటీ దాని యొక్క రసాయనిక పరమైన సమగ్రత ఎంత ఉందో అన్నది అప్పటికప్పుడు చెక్ చేయాలి. తర్వాత డు నాట్ ఓవర్ క్రౌడ్ ది షెల్ఫ్స్, అంటే షెల్ఫ్స్ లో కెమికల్స్ ని కుక్కేయకూడదు అని అంటున్నాడు. నెక్స్ట్ మనకి అవాయిడ్ స్టోరింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అబౌవ్ షోల్డర్ హైట్, అంటే ఏదైనా కెమికల్ కంటైనర్స్ షోల్డర్ హైట్ బిలోయే పెట్టాలి ఆ పర్టికులర్ క్యాబినెట్స్ లో. లార్జ్ కంటైనర్స్ అప్రాక్సిమేట్ గా 1 gallon ఆర్ లార్జర్, అంటే 4 liters అంతకంటే ఎక్కువగా ఉండే మనకి లిక్విడ్ ఉండే కంటైనర్స్, కరోజివ్ మెటీరియల్స్ షుడ్ బి స్టోర్డ్ నో హయ్యర్ దాన్ ఐ లెవెల్ దాటి స్టోరేజ్ చేయకూడదు. నెక్స్ట్ లేబుల్ ది కెమికల్ స్టోరేజ్ క్యాబినెట్స్ అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కెమికల్ ఫ్యామిలీ ఆర్ హజార్డ్ క్లాసిఫికేషన్ ఫౌండ్ దేర్. అంటే ఆ పర్టికులర్ క్యాబినెట్స్ చూడండి అన్ని, అంటే ఆ పర్టికులర్ ఉంటాయి కదా షెల్ఫ్స్ క్యాబినెట్స్ ని ఆ హజార్డ్ కేటగిరీ అనుగుణంగా లేబుల్ చేయమంటున్నాడు. పర్టికులర్ మనకి ఆ షెల్ఫ్ లో ఫ్లామబుల్ కెమికల్స్ స్టోరేజ్ చేస్తే రెడ్ కలర్ అయ్యాలి, రియాక్టివిటీ హజార్డ్స్ మనకి స్టోరేజ్ చేస్తే ఎల్లో కలర్ అయ్యాలి, ఆ రకంగా. సరే 2 సార్లు రిపీట్ చేశాను, ఏమీ లేదు, సింపుల్ పాయింట్స్. ఇంకేదైనా మంచి పాయింట్స్ ఉంటే మీరు రాసుకోండి. ఇప్పుడు ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. చూడండి స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. స్టాండర్డ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? జనరల్ గా ఫైర్ వెదర్ ఇండెక్స్ అనేది వైల్డ్ ఫైర్స్ అవుతూ ఉంటాయి మన ఫారెస్ట్ ఏరియాస్ లో. ఇండియాలోను, అమెరికాలోను, కెనడాలోను వైల్డ్ ఫైర్స్ అవుతుంటాయి. ఆ వైల్డ్ ఫైర్స్ అనేది ఏ రకంగా డెవలప్ అవుతున్నాయి అన్న తెలియజెప్పే టాపిక్ ని ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. అది ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే అగ్ని కదలిక యొక్క సూచి. ఇందులో అగ్ని కదలిక యొక్క సూచీలో ఉండే స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఏంటి అన్నది మనం చదువుకుందాం ఇవాళ. ఓకే, చూడండి ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, ఫైర్ వెదర్ ఇండెక్స్. వాట్ ఆర్ ది స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్? ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా ఇనిషియేట్ అవుతాయి అన్నది మన టాపిక్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, ద ఫైర్ వెదర్ ఇండెక్స్ ఈజ్ a meteorologically based index used worldwide to estimate the fire danger in forest areas. మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్ అంటే వాతావరణం సంబంధించిన శాస్త్రం. అర్థమైందా? ఫైర్ వెదర్ ఇండెక్స్ అనేది మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్ అంటే వాతావరణం సంబంధించిన సూచి, యూజ్డ్ ఇన్ వరల్డ్ వైడ్. ఇది ప్రపంచం మొత్తం మీద వాడతారు. దేనికోసం? టు ఎస్టిమేట్ ది ఫైర్ డేంజర్స్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. ఫారెస్ట్ ఏరియాస్ లో వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి అనేది అంచనా వేయడానికి ఫైర్ వెదర్ ఇండెక్స్ అనేది వాడతారనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ దట్ అకౌంట్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫ్యూయల్, మాయిశ్చర్ అండ్ విండ్ స్పీడ్ ఆన్ ఫైర్ బిహేవియర్ అండ్ స్ప్రెడ్. అంటే దీనికి చాలా రకాలైన భాగాలు ఉంటాయి. ఇవి మెయిన్ దేని ద్వారా ఆ పర్టికులర్ వైల్డ్ ఫైర్స్ అవడానికి ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియాలో ఉండే ఆర్గానిక్ ఫ్యూయల్ మిక్చర్ అంటే మనకి ఎండిపోయిన దొంగలు, ఎండిపోయిన చెట్లు, ఆకులు అవి, ప్లస్ విండ్ స్పీడ్ అంటే గాలి యొక్క వేగము ద్వారా అగ్ని యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటది, అగ్ని యొక్క కదలిక ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది, మనకి వ్యాపిస్తుంది అన్నది తెలియజేస్తుంది అనమాట. ఏది? ఫైర్ వెదర్ ఇండెక్స్. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఫైర్ వెదర్ ఈజ్ ఏ
use of meteorological parameters such as a relative humidity, wind speed, its direction, and soil moisture to determine whether the conditions are favorable for fire growth and smoke dispersion. అంటే ఏంటి? ఫైర్ వెదర్ ఈజ్ ది మనకి యూజ్ ఆఫ్ మెట్రోలాజికల్ పారామీటర్ అంటే ఏంటంటే మనకి వాతావరణం సంబంధించిన మెట్రోలాజికల్ పారామీటర్ అంటే వాతావరణం సంబంధించిన పారామీటర్ అన్నమాట. వాతావరణం యొక్క న్యూమరికల్ మెజర్మెంట్ ని మనం మెట్రోలాజికల్ పారామీటర్ అంటారు. వాతావరణం యొక్క న్యూమరికల్ మెజర్ ని మెట్రోలాజికల్ పారామీటర్ అంటారు. సచ్ యాజ్ ద రిలేటివ్ హ్యూమిడిటీ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష సాంద్రత. అంటే ఆ పర్టికులర్ మనకి వాటర్ కంటెంట్ ఎంత ఉందో తెలుపుతుంది. మన రిలేటివ్ హ్యూమిడిటీ అంటే చూడండి, సాపేక్ష ఆర్ద్రత, ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్, దాన్ని రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. విండ్ స్పీడ్, గాలి యొక్క వేగము, అండ్ ఇట్స్ డైరెక్షన్, దాని యొక్క దశ, అండ్ సాయిల్ మాయిశ్చర్ అంటే ఆ పర్టికులర్ భూమి యొక్క తేమ. జనరల్ గా ఎండాకాలంలో భూమి మీద ఏ రకమైన తేమ ఉండదు, దాని మీద మనకి ఎండిపోయిన ఆకులు, రెక్కలు ఉంటాయి. తద్వారా టు డిటర్మైన్ వెదర్ ది కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫైర్ గ్రోత్. అలాంటి మన సాయిల్ మాయిశ్చర్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, రిలేటివ్ హ్యూమిడిటీ ద్వారా ఫైర్ గ్రోత్ ఎంతవరకు పెరుగుతుంది, అండ్ స్మోక్ డిస్పర్షన్, పొగ ఎంతవరకు మనకి వ్యాపిస్తుంది అన్న తెలియజెప్పేదాన్ని ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, నౌ యు ఆర్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనకి 2 పాయింట్స్ లో? ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి అన్న తెలియజెప్పే సూచిని ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, చూడండి నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. ద 6 స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. ఫైర్ వెదర్ ఇండెక్స్ లో 6 స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సిస్టమ్ ప్రొవైడ్ న్యూమరికల్ రేటింగ్ ఫర్ మన రిలేటివ్ విత్ ల్యాండ్ పొటెన్షియల్. ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత చూపెడుతుంది. తద్వారా ఫైర్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో చెప్తుంది. ద సిస్టమ్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఓన్లీ అండ్ డస్ నాట్ కన్సిడర్ ది డిఫరెంట్ ఇన్ రిస్క్, ఫ్యూయల్ ఆర్ టోపోగ్రఫీ. అంటే అగ్ని యొక్క కదలిక వాతావరణం బేస్ మీద ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది మాత్రమే మనకి చెప్తుంది. ఇంకే రకమైన రిస్కులు, ఫ్యూయల్, టోపోగ్రఫీ, స్థలాకృతి గురించి ఇది చెప్పదు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ప్రొవైడ్స్ అ యూనిఫార్మ్ మెథడ్ ఆఫ్ రేటింగ్ ఫైర్ డేంజర్ అక్రాస్ ది కెనడా. అంటే పర్టికులర్ మనకి కెనడాలో ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక మనిషికి 10,000 చెట్లు ఉంటాయి. ఇండియాలో ఒక మనిషికి 100 చెట్లు ఉంటాయి. కెనడాలో ఒక మనిషికి 10,000 చెట్లు ఉంటాయి. సో ఫారెస్ట్ ఏరియాలో సమ్మర్ లో ఏ రకంగా ఫైర్ డేంజర్స్ అన్నది మనకి జరుగుతాయి అన్నది ఒక సంఖ్యాపరమైన అర్హత కింద ఇది చెప్తుంది అన్నమాట. ద 6 కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. అంటే ఫైర్ వెదర్ ఇండెక్స్ కి 6 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, దీన్ని FFMC అని అంటారు. రెండోది డఫ్ కోడ్, మూడోది డ్రాట్ కోడ్, నాలుగోది ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ISI, ఐదోది బిల్డప్ ఇండెక్స్ BUI, ఆరోది ఫైర్ వెదర్ ఇండెక్స్. ఇవన్నీ స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. మీరు ఏమీ లేదు, ఇంట్రడక్షన్ లో 2 పాయింట్స్, ఈ 5 పాయింట్లు రాస్తే 50% మార్క్స్ ఇక్కడే మీకు పడిపోతాయి. తర్వాత వీటికి ఒక్కొక్క దానికి ఇచ్చాను పాయింట్స్. ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ FFMC అంటే ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ మాయిశ్చర్ కాంటెంట్ ఆఫ్ లిటర్ అండ్ అదర్ కర్వ్డ్ ఫైన్ ఫ్యూయల్స్. న్యూమరికల్ రేటింగ్ అంటే సంఖ్యాపరమైన అర్హత. ఆ పర్టికులర్ భూమి మీద మాయిశ్చర్ కాంటెంట్ ఎంత ఉంది, అంటే ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలు, రెమ్మలు ఎన్ని ఉన్నాయి అన్నది ఒక సంఖ్యాపరమైన అర్హత ద్వారా ఇది తెలియజేస్తుంది. దిస్ కోడ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ రిలేటివ్ ఈజ్ ఆఫ్ ఇగ్నిషన్ అండ్ ఫ్లామబిలిటీ. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో అగ్ని యొక్క కదలిక, ఇగ్నిషన్ ఏ రకంగా జరుగుతుంది, ఫ్లామబిలిటీ ఏ రకంగా, జ్వలన మనకి శీలత, ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ ఏ రకంగా డెవలప్ అవుతుంది అన్నది
ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్ చెప్తుంది. రెండోది డఫ్ కోడ్ అంటే డిఎంసి అని అంటారు. ఇదేదో కోడ్ మీరు ఇలా రాసేయండి. ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఆఫ్ లూజ్లీ ఆఫ్ ఫైన్ ఫ్యూయల్స్. అంటే ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత. ఆ పర్టికులర్ మాయిశ్చర్ కాంటాక్ట్ అంటే మనకి ఎండిపోయిన కొమ్మలు, రెమ్మలు, దొంగలు ఎన్నున్నాయి, తద్వారా ఫైర్ హజార్డ్స్ మనకి ఏ రకంగా జరుగుతాయి అని తెలియజెప్పే సంఖ్యాపరమైన అర్హతని డఫ్ కోడ్ అని అంటారు. ది కోడ్ గివ్స్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇన్ మోడరేట్ డఫ్ లేయర్స్ అండ్ మీడియం సైజ్ వుడ్డీ మెటీరియల్. అంటే ఎండిపోయిన మీడియం సైజ్ వుడ్డీ మెటీరియల్ ద్వారా ఆ పర్టికులర్ ఎండిపోయిన డఫ్ లేయర్స్ అంటే ఆకులు, తెమ్మలు ఉంటాయి కదా, తద్వారా అగ్ని యొక్క కదలిక ఎంతగా స్ప్రెడ్ అవుతుంది అన్నది డఫ్ కోడ్ తెలియజేస్తుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3, డ్రాట్ కోడ్ అంటే ఇట్ ఈస్ ద న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది యావరేజ్ మాయిశ్చర్ కాంటెంట్ ఆఫ్ డీప్ కంపాక్ట్ ఆర్గానిక్ లేయర్. అంటే పెద్ద పెద్ద ఎండిపోయిన చెట్లు ఉంటాయి కదా, ఆ పర్టికులర్ ఎండిపోయిన చెట్లు యొక్క జ్వలనశీలత మాయిశ్చర్ కాంటెంట్ ఇది తెలియజెప్తుంది. డీప్ కాంపాక్ట్ ఆర్గానిక్ లాయర్స్ యొక్క సంఖ్యాపరమైన అర్హత మనకి ఇది చెప్తుంది. మనకి న్యూమరికల్ రేటింగ్ అంటే సంఖ్యాపరమైన అర్హత. చూడండి, దిస్ కోడ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఇండికేటర్ ఆఫ్ సెకండ్ డ్రాట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫారెస్ట్ ఫ్యూయల్స్, ది అమౌంట్ ఆఫ్ స్మాల్డరింగ్ ఇన్ డీప్ లేయర్స్ అండ్ లార్జ్ లాగ్స్. అంటే స్మాల్డరింగ్ అంటే ఒకసారి ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత కూడా మండే స్వభావాన్ని చూపించడానికి స్మాల్డరింగ్ అని అంటారు. ఇది ఆ పర్టికులర్ ఎండిపోయిన చెట్లు యొక్క స్మాల్డరింగ్ ఎఫెక్ట్. ఆ డీప్ లేయర్, ఆ పర్టికులర్ పెద్ద పెద్ద లార్జ్ లాగ్స్ యొక్క స్మాల్డరింగ్ ఎఫెక్ట్ అన్నది డ్రాట్ కోడ్ తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ISI. ఇట్ ఈస్ ఎ న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ది ఫైర్ స్ప్రెడ్. అంటే సంఖ్యాపరమైన అర్హత ఫైర్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అన్నది ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ అనేది చెప్తుంది. ఓకే, ఇట్ కంబైన్స్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ విండ్ స్పీడ్ అండ్ FFMC ఆన్ ది రేట్ ఆఫ్ స్ప్రెడ్ విత్ అవుట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వేరియబుల్ క్వాంటిటీస్ ఆఫ్ ది ఫ్యూయల్. అంటే ఇది ఏ రకంగా వ్యాపిస్తుంది అంటే విండ్ స్పీడ్ అండ్ FFMC. ఇక్కడ మనకి FFMC అంటే ఏంటి చూడండి. FFMC అంటే లిటరు అదర్ కర్వ్డ్ ఫ్యూయల్స్ యొక్క ప్రభావం వల్ల అగ్ని యొక్క కదలిక ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది, అంటే వైల్డ్ ఫైర్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది అన్నది ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ అనేది చెప్తుంది. నెక్స్ట్, బిల్డప్ ఇండెక్స్ BUI అంటే ఇట్ ఈస్ మన రేటింగ్ ఆఫ్ total amount of the fuel available for combustion that combines DMC DC. అంటే DMC ఎఫెక్ట్, డ్రాఫ్ట్ కోడ్ కలిపిన తర్వాత ఎంత వరకు కంబషన్ అవుతుంది, ఆ కంబషన్ అవడం ద్వారా వైల్డ్ ఫైర్ ఎంత వరకు జనరేట్ అవుతుంది అన్న మన తెలియజేసే దాన్ని బిల్డప్ ఇండెక్స్ అని అంటారు. మనకి DMC అంటే ఏంటండి, ఇక్కడ చూడండి. DMC అంటే మనకి ఏముంది, మోడరేట్ డఫ్ లేయర్స్, మీడియం సైజ్ వుడీ మెటీరియల్స్. రెండోది DC అంటే చూడండి మనకి అమౌంట్ ఆఫ్ స్మాల్డరింగ్ అండ్ డీప్ లేయర్స్ అండ్ లార్జ్ లాగ్స్, దీని ద్వారా అగ్ని యొక్క కదలిక. తర్వాత మనకి ఏంటి BUI అంటే ఇట్ ఈస్ ద కంబైన్ ఎఫెక్ట్ ఆఫ్ DMC అండ్ DC, దాని ద్వారా అగ్ని యొక్క కదలిక ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది బిల్డప్ ఇండెక్స్ సూచిస్తుంది అనమాట. నెక్స్ట్, లాస్ట్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్. ఇదే ఇంపార్టెంట్. ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే 1 to 5 యొక్క ఎఫెక్ట్స్ ఫైర్ స్ప్రెడ్ ఎంత వరకు అవుతుంది అన్నది మనకి తెలియజేస్తుంది. ఫైర్ వెదర్ ఇండెక్స్ FWI, ఇట్ ఈస్ అ న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ఫైర్ ఇంటెన్సిటీ దట్ కంబైన్ ISI అండ్ BUI. అంటే ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత. అగ్ని యొక్క తీవ్రత అంటే ISI BUI రెండు మిక్స్ చేస్తే అగ్ని యొక్క ఇంటెన్సిటీ ఎంత వరకు ఉంటుంది అన్నది ఇది ఒక సంఖ్యాపరమైన అర్హత, ఒక రేటింగ్ ద్వారా చూపెడుతుంది. ఇట్ ఈస్ సూటబుల్ యాజ్ అ జనరల్ ఇండెక్స్ ఆఫ్ ఫైర్ డేంజర్స్ త్రూఅవుట్ ది ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ కెనడా. అంటే కెనడాలో అగ్ని యొక్క కదలిక యొక్క సూచీలు
ఈ పర్టికులర్ ఫైర్ వెదర్ ఇండెక్స్ ద్వారా మనకి తెలియజేస్తారు. ఫారెస్ట్ ఏరియాస్ లో ఎక్కువగా ఫైర్ డేంజర్స్ అవుతుంటాయి కదా, వైల్డ్ ఫైర్స్. దానికి వరల్డ్ వైడ్ గా ఫైర్ వెదర్ ఇండెక్స్ అనే సూచినే వాడతారు అని అంటున్నాడు. ఇది న్యూమరికల్ రేటింగ్ ఆఫ్ ఫైర్ ఇంటెన్సిటీ దట్ కంబైన్స్ ISA BUA. BUA అంటే కాంబినేషన్ ఆఫ్ DMC అండ్ DC. ISI అంటే ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్. ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ అంటే చూడండి, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ అండ్ FFMC. అంటే విండ్ స్పీడ్, FFMC కాంబినేషన్ ప్లస్ ISA BUA కాంబినేషన్ అన్ని కలిపితే ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏంటంటే ఇది జనరల్ గా ఈ పాయింట్స్ ఇంట్రడక్షన్ లో 2 పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి. ఇవి 2 చదువుకోండి. ఈ 4 పాయింట్స్ రాయండి. 4 పాయింట్స్ రాస్తే మీకు 50 to 60% అర్థం మీకు పడిపోతాయి మార్కులు. తర్వాత ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, డఫ్ కోడ్, ఇవన్నీ మీకు అర్థమైతే సబ్ పాయింట్స్ రాయండి, లేకపోతే మీరు ఓన్ గా రాసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ టాపిక్ ఫస్ట్ టాపిక్ రెండోసారి రిపీట్ చేయకపోతే ఇది ఇంకా క్లియర్ గా చెప్పేవాడిని. ఇది కొద్దిగా టిపికల్ గా ఉంది కంపేర్ టు ఫస్ట్ టాపిక్ అంటే. సో జాగ్రత్తగా చదువుకోండి. వాళ్ళ ఫస్ట్ సెషన్ లో 2 టాపిక్స్ కంప్లీట్ చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరు డౌట్స్ అడగట్లేదు అంటే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సే ఎస్ ఆర్ నో. రైట్, థ్యాంక్ యూ. అంటే ఆన్లైన్ లో ఉండే వాళ్ళందరూ కాంపిటేటివ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి